గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నక్షత్రేశ కృపాపాత్రం దైవజ్ఞేషు ధ్రువోపమం నక్షత్ర సిద్ధాంతప్రదం రాఘవాచార్యం అహం భజే. ఉత్తమద్రేకాణ నక్షత్ర దిగ్బలం కాలాంశ జీవాదేహ త్రిగుణాత్మకం భిన్నపాద ప్రతిబింబ సూత్రకర్తారం మీనద్వయ నాడీ సిద్ధాంత ఫలిత నిర్దేశికాచార్యం శ్రీ రాఘవాచార్య చరణౌ శరణం సతతం ప్రపద్యే. సరే, గత వారము మనము ఇంకా బేసిక్లోనే ఉన్నాము. సరే, జరిగిన కాడికి నిన్న చేసుకున్నాము. ఇప్పుడు ఈరోజు కూడా ముఖ్యమైనటువంటివి చాలా, ఇవి ఇంపార్టెంట్, ఇంకా మీకు ఇప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈరోజు పాఠం అంతా చాలా ఇంపార్టెంట్. సరే, నేను ఓపెన్ చేస్తాను అది. ఈరోజు మనం క్లాస్లో చర్చించేటువంటిది తారాబలము చంద్రాబలము అని చెప్పేసి. తారాబలం అంటారు చూడండి, జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యక్తార, సాధనతార, నైతమతార, మిత్రతార, పరమమిత్రతార అని ఇవన్నీ ఉన్నాయి. అవి ఎట్లా ఏమి అన్న గురించి బ్రీఫ్గా, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్, జ్యోతిష్కునికి కావాల్సినదే ఇది బేసిక్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక జాతకుడు రోహిణి నక్షత్రంలో పుట్టినాడు అనుకుందాం. సపోజ్ ఏ పర్సన్ బార్న్ ఇన్ రోహిణి స్టార్. రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వానికి ఈరోజు నక్షత్రం ఏమిటండి? ఈరోజు వాట్ ఈజ్? అశ్విని. రోహిణి మొదలుకొని లెక్కెట్టండి. రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, ఇట్లా కౌంట్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఉన్నాయి చూడండి. అంటే ఏమి? రోహిణి తర్వాత మృగశిర. రోహిణి 1 జన్మతార అవుతుంది, రోహిణి 2 మృగశిర, అది సంపత్తార. ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది 2 సంపత్తార అంటే సంపదన సంగును. ఇక్కడ జన్మతార దేహనాశనము. ముందు చూడండి, ఇక్కడ 1, 10, 19 తారలు జన్మతార దేహనాశనము. సంపత్తార అంటే సంపదను ఇస్తుంది. విపత్తార కార్యనాశనము. క్షేమతార క్షేమాన్ని ఇస్తుంది. ప్రత్యక్తార కార్యహాని. సాధనతార కార్య సాధన. నైధనతార మరణాన్ని ఇస్తుంది. మిత్రతార సుఖ సంపదలు ఇస్తుంది. పరమమిత్రతార దేహ సౌఖ్యాన్ని ఇస్తుంది. అంటే ఏమి? ఇప్పుడు మనకేమర్థమైంది? ఈ 9 చెట్టులో ప్రథమ నవకము, ద్వితీయ నవకము, తృతీయ నవకము అని చెప్పేసి, అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అది ప్రథమ నవకం. మళ్ళా 10, 11, 12, 13 మళ్ళా ఇవి 18 వరకు ఒక సెకండ్, రెండవది. ఇది మూడవది. అంటే ప్రథమ నవకము, ద్వితీయ నవకము, తృతీయ నవకము అంటారు దాన్ని. అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఎట్లా గుర్తుపెట్టుకోండి. దీనిలో ముఖ్యంగా మనకు మంచివి చేసేటివి గుర్తుపెట్టుకోండి, చెడువి ఆటోమేటిక్గా వదిలిపెట్టచ్చు. మంచివి ఏమి? 2, 4, 6, 8, 9. 2 ఏమిటి? సంపత్తార సంపదనిస్తుంది. 4 క్షేమతార క్షేమాన్ని కలగజేస్తుంది. 6 సాధనతార కార్యం సాధనమవుతుంది. అలాగే 8 మిత్రతార సుఖ సంపదను ఇస్తుంది. పరమ మిత్రతార అంటే ఏమేది? ఇక్కడ మీరు ఈజీ గుర్తుపెట్టుకోవాల్సింది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి కదా. దీంట్లో 2, 4, 6, 8. 2, 4, 6, 8 సరి సంఖ్యలు. ఒక 9ని యాడ్ చేసుకుంటే అయిపోయా పరమ మిత్రతార. మీకు ఈజీగా గుర్తుంటుంది, మీకు ఈజీగా గుర్తుండడానికి సరిపోతుంది. ఇలా ఇప్పుడు రోహిణి జన్మతార అయినప్పుడు రోహిణి మృగశిర, రోహిణి జన్మతార అవుతుంది. మృగశిర సంపత్తార కాబట్టి అది మంచిదే, అది మంచిదే. తర్వాత ఇప్పుడు రోహిణి మృగశిర ఆరుద్ర పనికిరాదు. రోహిణి మృగశిర ఆరుద్ర తర్వాత పునర్వసు 4 అవుతుంది క్షేమం.
తర్వాత పునర్వసు పుష్యమి మంచిది కాదు. ఆశ్లేష మంచిదే, ఆరోది. 7 మిత్రతార వచ్చింది మరణం, అది పనికిరాదు. తర్వాత 8 మిత్రతార. ఈ రకంగా మీరు కౌంట్ చేసుకుంటూ పోవచ్చు. అలా చేస్తే ఇది అంటే మీరు ముహూర్తం పెట్టేటప్పుడు కానీ లేకపోతే ప్రతి పని యందు కూడా ఇది చాలా అవసరం. జన్మతార, సంపత్తార, విపత్తార అని చెప్పేసి తారాబలం అంటారు దీన్ని. ఇది ప్రతి పంచాంగంలో కూడా ఉంటుంది. ఇంకా శుభ్రంగా మీకు తెలుగులో కావాలంటే కూడా వస్తుంది. మీరు చాలా మంది తెలుగు బుక్స్ పెట్టారు. ఇవన్నీ పిఎస్ఏ రూల్స్ ఉన్నాయి చూడండి. రాఘవాచార్యము అని చెప్పేసి ప్రాక్టికల్ స్టెల్లార్ అస్ట్రాలజీ అనేటువంటి పుస్తకంలో క్లియర్ గా రాశారు ఆయన. అవే ఇవి దాంట్లో లేనివి ఏమి చెప్పడం లేదు మనము. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, అందులో లేనివి ఏవి చెప్పటం లేదు. మనమంతా ప్యూర్ మీనాటూనే ఫాలో అవుతున్నాము. ఇది తారాబలము గురించి తెలుసుకుని అర్థమైంది అనుకుంటా. ఒకవేళ ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ చూడండి, ఇది కాన్స్టలేషన్ కౌంటెడ్ ఫ్రమ్ ది జన్మ నక్షత్రం. అంటే జన్మ నక్షత్రం నుంచి మొదలు పెట్టాల. ఇప్పుడు రోహిణి జన్మ నక్షత్రం అంటే ఒకటి అవుతుంది. రోహిణి మంచిది కాదు. తర్వాత మృగశిర మంచిది. తర్వాత రోహిణి, మృగశిర, ఆరుద్ర. అంతేనా? రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర. అట్లా ఎంచుకుంటూ పోతే 2, 4, 6, 8, 9 వచ్చినటివి మంచివి. దాంట్లకు జన్మతాలకు అధిపతి రవి. అంటే ఆ జన్మతారకు లార్డ్ ఎవరంటే రవి అవుతాడు. సంపత్తారకు బుధుడు, విపత్తారకు రాహువు, క్షేమతారకు గురువు, ప్రత్యక్తారకు కేతువు, సాధనతారకు చంద్రుడు, నైధనతారకు శని, ఇది మిత్రతారకు శుక్రుడు, పరమమిత్రతారకు కుజుడు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇట్లా ఒకటి మొదటి అక్షరాలు రబూరాగుకే చెంచా సుకు అని ఒక గుర్తు. ఏదో ఒక 10 సార్లు అనుకుంటే అది మర్తది. యమాతారాజ భావసలగం విఠలాచార్య సినిమాలో వాడు ఏం చేస్తాడు, ఇట్లా పట్టుకొని మంత్రాన్ని యమాతారాజ భావసలగం అంటాడు. అది ఛందస్సుకు పనికొచ్చేటువంటిది. అట్లా మనం ఏదో ఒక ట్రిక్ మీరు గుర్తు పెట్టుకోవడానికి మొదటి అక్షరాలను ఇక్కడ పొందుపరచడం అనేది. రబురాగుర్కే అంటే రవి, బుధ, రాహు, గురు, కేతు, చెంచా సుకు. అట్లా చంద్ర, శూన్య, పూజ. ఒకటి గుర్తు పెట్టుకోండి. లేదా ఈ టేబుల్ ఒక 4-5 సార్లు చూస్తూ ఉంటే అదే గుర్తుకొస్తుంది. ఇది రాకపోయినా మీకేం పర్వాలేదు. ఇవి ఇంపార్టెంట్. ఏ తారలు మనకు పనికి వస్తాయి? సంపత్తార 2, 4 క్షేమతార, 6 సాధనతార, 8 మిత్రతార, 9 పరమ మిత్రతార. ఇవి గుర్తుపెట్టుకోండి. తక్కినవి మనకు పనికిరావు, అంటే చెరుపు చేసేటువంటివి. మంచిని గుర్తుపెట్టుకోండి, చెడును వదిలేయండి అంతే. తర్వాత నెక్స్ట్, ఇందులో ఏం డౌట్ లేదు కదా, అందరు తెలిసినదే ఇది. మీకేం డౌట్ ఉంటుంది కానీ. నెక్స్ట్ ఇంకొకటి, నెక్స్ట్ ఏమిటంటే ఫ్రెండ్లీ అన్ఫ్రెండ్లీ హౌసెస్ ఆఫ్ ది ప్లానెట్స్. అంటే గ్రహాలకు ఫ్రెండ్లీ హౌసెస్ ఏమి, అన్ఫ్రెండ్లీ హౌసెస్ ఏమి. ఫ్రెండ్లీ హౌసెస్ అంటే ఏం చెప్తారండి? ఫ్రెండ్లీ హౌసెస్ మిత్రరాశులు, మిత్రక్షేత్రములు, శత్రుక్షేత్రములు అని తెలుగులో అంటారు. కరెక్ట్ వర్డ్ అది. గ్రహములకు మిత్రక్షేత్రములు ఏవి, శత్రుక్షేత్రములు ఏవి, ఇవి చాలా ఇంపార్టెంట్. లోపలికి పాఠాలు నెక్స్ట్ అడ్వాన్స్ గా పోయే కొద్ది చాట్ అనలైజేషన్ అప్పుడు ఇవన్నీ గుర్తులో ఉండాలా మనకు. ఇప్పుడు రవి ఎక్కడున్నాడు, వాడు ఫ్రెండ్లీ సైన్ లో ఉన్నాడా, అన్ఫ్రెండ్లీ సైన్ లో ఉన్నాడా, అవి అట్లా ప్రతి ప్లానెట్ కు గుర్తు పెట్టుకోవాలి మనం. ప్రతి ప్లానెట్ తో గుర్తు పెట్టుకోవాలి. అంటే ఎక్కువగా టచ్ లో చూస్తూ ఉంటే వస్తుంది, రాకుండా పోదు. ఇది చూడాలి ఈ రకంగా. ఇప్పుడు చూడండి, రవికి మిత్రక్షేత్రాలు ఏమేమిటివి? కర్కాటకము, వృశ్చికము, ధనస్సు, మీనం. రవికి మిత్రక్షేత్రాలు కర్కాటక, వృశ్చిక, ధనస్సు, మీనం.
అలాగే శత్రుక్షేత్రాలు వృషభ మకర కుంభాలు, వృషభ మకర కుంభములు ఇవి శత్రుక్షేత్రములు. చంద్రునికి మిత్రక్షేత్రములు మిథున కన్య సింహ. చంద్రునికి మిత్రక్షేత్రాలు మిథున కన్య సింహలు. శత్రుగ్రహాలు లేవు, శత్రుక్షేత్రాలు లేవు అతనికి. అలాగే కుజుడికి సింహము ధనస్సు మీనము. తర్వాత శత్రుక్షేత్రాలు ఏమి కన్య మిథునాలు శత్రుక్షేత్రాలు కుజుడికి. కుజుడికి మిత్రక్షేత్రాలు సింహ ధనస్సు మీనములు, సింహ ధనస్సు మీనములు, కన్యా మిథునలు అన్ఫ్రెండ్లీ హౌసెస్ అంటే శత్రువులు శత్రుక్షేత్రాలు. అలాగే బుధుడికి వృషభ సింహ తులలు, వృషభ సింహ తులలు మిత్రరాశుడు. కర్కాటకం మాత్రం శత్రురాశి. కర్కాటకము శత్రురాశి. ఒకటేనా అది మర్చిపోయినా ఏమన్నా ఒక్కసారి. కరెక్టే. కర్కాటకం ఒకటే అన్ఫ్రెండ్లీ హౌస్. ఏమన్నా మర్చిపోయినా అని ఇక్కడ కామా పెట్టా డౌట్ వచ్చా నాకు, ఏమన్నా టైప్ చేయడంలో మిస్ అయిందా అని అడిగాను. బుధునికి వృషభ సింహతులు మిత్రక్షేత్రాలు అవుతాయి, కర్కాటకము శత్రుక్షేత్రం అవుతుంది. తరువాత గురువుకు మేష సింహ వృశ్చికములు మిత్రక్షేత్రములు. బాబు ఎవరో సౌండ్ వస్తుంది, అది మ్యూట్ చేసుకోండి. అయ్యా అది మ్యూట్ చేసుకోండి మీ సౌండ్. మ్యూట్ చేసేయాలండి, మీరు కంటిన్యూ చేయండి. బుధుడికి వృషభ సింహతులలు మిత్రక్షేత్రాలు, కర్కాటకం వచ్చేసి శత్రుక్షేత్రము. గురువుకు మేష సింహ వృశ్చికములు మిత్రక్షేత్రములు అయితే వృషభము మిథునము కన్యా తుల ఇవి శత్రుక్షేత్రములు. అలాగే శుక్రుడికి మిథున కుంభములు, మిథునము కుంభము ఇవి మిత్రక్షేత్రములు. మకరము కర్కాటకము సింహము శత్రుక్షేత్రాలు. అలాగే శనికి వృషభ మిథునాలు మిత్రక్షేత్రాలు అయితే కర్కాటక సింహ వృశ్చికాలు శత్రుక్షేత్రాలు అవుతాయి. రాహుకేతువులకు ఇద్దరికి కామన్ ఇచ్చినాడు. మిథున కన్యా తుల ధనస్సు మకర మీనములు మిత్రక్షేత్రాలు అంటాడు. మిథున కన్యా తుల ధనస్సు మకర మీనాలు. మన శత్రుక్షేత్రాలు ఏంటివి? కర్కాటక సింహాలు అంటే రవి చంద్రుల యొక్క క్షేత్రాలు. రవిచంద్రులకు వాళ్ళకు అందుకే గ్రహణం పట్టేది, వాళ్ళకు ప్రముఖమైనటువంటి ఇది. శత్రువులు ఎవరంటే వీళ్ళిద్దరే రాహుకేతువులకు, రవి చంద్రుడు, రవిచంద్రుడు. అందుకే కర్కాటక సింహాలు శత్రుక్షేత్రాలైనాయి. తక్కినవి మిథున కన్యత్తుల ధనస్సు మకర మీనాలు మిత్రక్షేత్రాలైనాయి. ఇది కొంచెము బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఉపయోగపడుతుందయ్యా ఇది, దీనివల్ల ఏమింత సార్ ఊకింత ప్రసంగము మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు అంటే ఇవి చాలా ముఖ్యం. చార్ట్ అనలైజ్ చేసేటప్పుడు ఏ ప్లానెట్ ఎంత స్ట్రెంత్ ఉంది అంటే ఫ్రెండ్లీ హౌస్ లో ఉందా, వాడు అన్ఫ్రెండ్లీ హౌస్ లో ఉందా, మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు మంచిని చేస్తాడు, శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు చెడు చేస్తే, ఇట్లా మనము వేరే చేసుకొని ఫలితాలు నిర్ణయం చేసుకోవడానికి పనికి వస్తుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ టేబుల్. మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో ఎట్లా ప్రాక్టీస్ చేస్తారో చెయ్యండి. 1కి 4 సార్లు చూస్తూ ఉంటే వస్తుంది, రాకుండా పోదు, కంగారు పడాకండి. తర్వాత నెక్స్ట్ ఇది ఎనిమిటీ ఆర్ హోస్టిలిటీ అమాంగ్ ది ప్లానెట్స్. అంటే ఎనిమిటీ అంటే శత్రుత్వము. అంటే ప్లానెట్ రవికి శత్రు గ్రహాలు ఏమేమిటివి శత్రువులు ఎవరెవరు? రవికి శని, రాహు, కేతు, శుక్ర. బాగా చూడండి, రవికి శని, రాహు, కేతు, శుక్ర. లేదా ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, శుక్ర శని రాహు కేతులన్నా గుర్తుపెట్టుకోండి. ఎట్లో ఒకట్లా 4 గ్రహాలు రవికి శత్రువులు అవుతారు. చంద్రుడికి రాహు కేతు శని, రాహు కేతు శని. ఇదంతా మీనాటు చిత్రం. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళా నేను పాత పద్ధతులు చెప్పడం లేదు. కుజుడికి బుధుడు ఇనిమికల్, కుజుడికి బుధునికి చంద్రుడు. అలాగే గురువుకు బుధ శుక్రుడు, గురువుకు బుధ శుక్రుడు. శుక్రునికి చంద్ర కుజ రవి. శనికి రవి చంద్రుడు, శనికి రవిచంద్రుడు. రాహుకేతువులకు రవిచంద్రుడు.
మామూలే రాహుకేతువులకు డెడ్ ఎనిమిస్ రవిచంద్రుడు. అలాగే శనికి రవిచంద్రుడు. అంటే రాహుకేతు శనికి రవిచంద్రుడు శత్రువులు. శుక్రునికి చంద్ర కుజ రవి శత్రువులు. గురువుకు బుధ శుక్రుడు. బుధునికి చంద్రుడు. కుజునికి బుధుడు. చంద్రునికి రాహుకేతు శని. రవికి శని రాహుకేతు శుక్ర. ఇవి శత్రువులు వాళ్ళు ఆ ప్లానెట్స్ కు, కన్సర్న్ ప్లానెట్స్ కు ఎవరెవరు శత్రువులు అనేటువంటి టేబుల్ ఇది. ఎనిమిటీ ఆర్ హోస్టిలిటీ అమాంగ్ ది ప్లానెట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కూడా పిఎస్ఏ బుక్ లోనే మీకు పుస్తకాలు వస్తాయి, నిదానంగా చూడండి, దాంట్లో ఉంటాయి. ఇది కూడా పుస్తకంలో ఉన్నదే, 21వ పేజీలో ఉంటుంది దాంట్లో. తరువాత నెక్స్ట్ ఇది తిథులు. ఈ తిథులు నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అని చెప్పేసి తిథులు. ఇది మొన్న ఎంఏ పరీక్ష కూడా ఇచ్చినాడు ఈ తిథులు. ఏమింత చిన్నదిగా సార్ తిన్నేందుకు అంటారంటే వాళ్ళ ఇష్టం, అడగచ్చు, ఏదైనా అడగచ్చు ప్రశ్న. కాబట్టి నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ. ఇక్కడ చూడండి టమాటా ఏంటంటే ఇది పాడ్యమి, బాగా శీలిస్తుంది. పాడ్యమి తర్వాత విద్య, తదియ, చెవితి, పంచమి. అయితే ఒక ఆవృతం పాడ్యమి, విద్య, తదియ, చెవితి, పంచమి. అంటే నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ ఈ సిరీస్ గుర్తుపెట్టుకొని దాని కింద పాడ్యమి, విద్య, తదియ, చెవితి, పంచమి ఒకటైతే. మళ్ళా షష్ఠి, ఇలా పంచమితో ఎండ్ అయింది, షష్ఠితో మొదలు. షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి. మళ్ళా ఇక్కడ ఏకాదశి, ఏకాదశితో మొదలు. ద్వాదశి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, లేక పూర్ణిమ. ఇవి తిథులు నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ. దీనివల్ల ఉపయోగం ఏమి మున్ముందు మీరే తెలుసుకుంటారు, ఇప్పుడు కాదు మున్ముందు తెలుసుకుంటారు. ఊకైతే బేసిక్స్ మాత్రం ఇవి ఇంపార్టెంట్, ఇవి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మొన్న పరీక్ష కూడా అడిగినాడు, ఎంఏ ఎగ్జామినేషన్ లో అడిగినాడు ఇది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మూవబుల్, ఫిక్స్డ్, కామన్ సెన్స్ అంటే చరరాశులు, స్థిరరాశులు, ద్విస్వభావ రాశులు. ఇవి ఇంపార్టెంట్, ఇవి మాత్రమే మళ్ళా రిపీట్ చేస్తున్నా. ఇంతకుముందు చెప్పినారు కదా సార్, చెప్పిండొచ్చు, కానీ ఇప్పుడు ఈ రోజు క్లాస్లో చెప్పేటివన్నీ మీకు రేపు జరగబోయే ముందు జరగబోయే పాఠాలకు ఉపయుక్తమైనటువంటివి. మీరు బైహార్ట్ చేస్తారో లేకపోతే ఈ చాప్టర్ అన్ని మీరు టేబుల్ మీద పెట్టుకొని రోజు ప్రాక్టీస్ చేస్తారో మీ ఇష్టం. ఇవన్నీ ఉపయోగకరం. చార్ట్ అనలైజేషన్ కు పనికి వచ్చేటువంటి మ్యాటరే ఈ రోజు చెప్తున్నాను. కాబట్టి ఇవి ఇంపార్టెంట్. అంటే ఏమి, మేషం మొదలుకొని చర, స్థిర, ద్విస్వభావ. మేషం చరరాశి, వృషభం స్థిర రాశి, ద్విస్వభావ రాశి మిథునం. అలాగే చర కర్కాటకం, స్థిర సింహం, తర్వాత కింద కన్య ద్విస్వభావ రాశి. మళ్ళా ఇది చర, స్థిర, ద్విస్వభావ. ఇది ఏమిటి, తుల, వృశ్చికం, ధనస్సు. మళ్ళా చర, స్థిర, ద్విస్వభావ. ఇట్లా అంటే ఆల్టర్నేట్ గా మేషం మొదలుకొని చర, స్థిర, ద్విస్వభావ, చర, స్థిర, ద్విస్వభావ, చర, స్థిర, ద్విస్వభావ, చర, స్థిర, ద్విస్వభావ. అవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ధాతు, మూల, జీవ రాసుడు. రాసులకు పేరు ధాతు, మూల, జీవ. చూడండి మేషం మొదలుకొని ఇవి రెడింగ్ తో రాసినది ధాతు, మూల, జీవ. ఇవి రెడింగ్ తో ధాతు, మూల, జీవ. మళ్ళా ధాతు, మూల, జీవ, ధాతు, మూల, జీవ. మళ్ళా ధాతు, మూల, జీవ, ధాతు, మూల, జీవ. ఇవి మూడు అవి. తర్వాత నెక్స్ట్ అగ్నితత్వం. మేషం అగ్నితత్వం, వృషభం భూతత్వం, మిథునం వాయుతత్వం, కర్కాటకం జలతత్వం. ఇది ఒక సెట్. అభూవాజ, ఆభూవాజ అంటే అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం. అది ఒక సెట్. మళ్ళా సింహం నుంచి మొదలు అగ్నితత్వం సింహం, కన్య భూతత్వం, లిబ్రా అంటే తుల వాయుతత్వం, స్కార్పియో జలతత్వం. సింహం అగ్నితత్వం, ఇది కన్య భూతత్వం, ఇది లిబ్రా అంటే తుల వాయుతత్వం, స్కార్పియో అంటే వృశ్చికం జలతత్వం. అలాగే మళ్ళా మొదలు అగ్ని, ఇది ధనస్సు అగ్నితత్వం, ఇది భూతత్వం, ఇది వాయుతత్వం. మీనము జలతత్వం, మీనము జలతత్వం, మీనం అదిగో ఇది మీనం జలతత్వం.
ఇవి గుర్తుపెట్టుకోండి. అంటే ఏమి, చరరాశులు, స్థిరరాశులు, కామన్ సైన్స్, మూవబుల్, ఫిక్స్డ్, కామన్ సైన్స్, చర స్థిర ద్విస్వభావ రాశులు. తర్వాత ధాతు మూల జీవ, ఫైరీ అగ్నితత్వరాశులు, భూతత్వరాశులు, వాయుతత్వరాశులు, జలతత్వరాశులు ఇవి ఉపయోగపడతాయి. ఫ్యూచర్లో ప్రిడిక్షన్ ఇవ్వడానికి చార్ట్ అనలైజ్ చేసినప్పుడు ఇవన్నీ ఇంపార్టెంట్. కాబట్టి దీనిలను మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మూల త్రికోణ హౌసెస్. మూల త్రికోణములు ఏమేమిటికి అంటే, మార్సుకు మూల త్రికోణ హౌస్ ఏరియా అంటే మేషంలో మూల త్రికోణము కుజునికి ఉంటుంది. మార్సుకు మూల త్రికోణ రాశి మేషము. చంద్రునికి వృషభములో మూల త్రికోణము. మార్సుకు మేషములో, చంద్రునికి వృషభములో, సింహములో రవికి, కన్యలో బుధునికి మూల త్రికోణము, శుక్రుడికి తులలో, గురువుకు ధనస్సులో, ఇక్కడ శనికి కుంభంలో, మకరంగా కుంభం ఇది, కుంభంలో. అలా గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుంటాయి కదా, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభం, మీనం. కుజునికి మేషంలో ఉంది మూల త్రికోణము, చంద్రుడికి వృషభంలో. మూల త్రికోణం అంటే ఏంటి సార్? మూల త్రికోణం అంటే ఏంటి గురుగారు? మూల త్రికోణం అంటే ఏం చెప్తాం, అది స్ట్రెంత్ కొలవడానికి పనికి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, దాన్ని వివరంగా చర్చించుకుందాం. ఇప్పుడు బ్రీఫ్గా గుర్తుపెట్టుకోండి ఇవి, నెక్స్ట్లో మళ్ళా మాట్లాడదాం. తర్వాత బుధుడికి కన్యలో మూల త్రికోణ రాశి, ఇక్కడ వీనస్కు మూల త్రికోణం దీంట్లో తులలో, గురువుకు ధనస్సులో, శనికి కుంభంలో. ఇవి గుర్తుపెట్టుకోండి మూల త్రికోణ రాశులు. ఎవరికి ఏ ఏ ప్లానెట్కు ఎక్కడ మూల త్రికోణం ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. అని ఇవన్నీ స్ట్రెంత్ ఆఫ్ ది ప్లానెట్ కోసమే పనికొస్తాయి, కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్, గ్రహములు వాటి స్వంత రాశులు అంటే ఓన్ హౌసెస్. ఒక్కొక్క, ఇప్పుడు నీకు నాకు ఒక సొంత ఇల్లు ఉన్నట్టు వాళ్ళకు 9 ప్లానెట్స్కు సొంత ఇల్లు ఉన్నాయి. ఇవి కూడా పనికొస్తాయి. ఎప్పుడు జీవ శరీర ప్లానెట్స్ కనుక్కోవడానికి, మున్ముందు నక్షత్ర దిగ్మరా కనుక్కోవడానికి అట్టేటప్పుడు అన్ని పనికొస్తాయి. ఇవన్నీ అప్పుడు పనికొచ్చేటివే. ఇప్పుడు ఈరోజు చెప్పేటివన్నీ ముఖ్యమైనటువంటివి, అతి ముఖ్యమైనటువంటివి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. రవికి స్వంత ఇల్లు, స్వంత రాశి సింహము. రవికి స్వంత రాశి సింహము. చంద్రునికి ఓన్ హౌస్ కర్కాటకము. కుజునికి మాత్రం 2 మేష వృశ్చికములు. కుజునికి మేషము వృశ్చికము 2 ఉన్నాయి. బుధునికి మిథున కన్యలు. బుధునికి మిథునము కన్య. గురువుకు ధనుర్మీనములు, ధనస్సు మీనము గురువుకు. శుక్రునికి వృషభ తులలు. శనికి మకర కుంభాలు. శనికి మకర కుంభములు. అలాగే ఇక్కడ మర్చిపోయినా నేను, మీరు నోట్ చేసుకోండి. స్వక్షేత్రం రాహువుకు కుంభములో ఉంటుంది. కొంచెం దయచేసి నోట్ చేసుకోండి. రాహువుకు కుంభములో, ఈడ కింద 2 గీతలు తీసుకొని రాహువుకు కుంభము, రాహువుకు కుంభము స్వక్షేత్రము. కేతువుకు మేషము. ఈడ కేతువుకు మేషం. మీకు ఇంకొకటి సులభ సూత్రం చెప్తా నేను. కుజవత్ కేతు శనివత్ రాహు అన్నారు. అంటే కుజవత్ కుజుడే కేతు మేషం. మేషములో కేతువుకు స్వక్షేత్రం ఉంటుంది. దీంట్లో కుంభములో రాహువుకు స్వక్షేత్రం ఉంటుంది. ఈ కింద రాసుకోండి, 2 గీతలు కొట్టుకోండి. దీని కిందనే రాహువుకు ఏమిటి కుంభములో స్వక్షేత్రము, కేతువుకు మేషములో స్వక్షేత్రము. ఈ 2 యాడ్ చేసుకోండి. మర్చిపోయినా నేను యాడ్ చేయడము. కొంచెం మీరు దృష్టి పెట్టుకొని యాడ్ చేయండి. దీని కింద యాడ్ చేసుకోండి. ఓకే. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకదాని నుంచి ఒకటి ఏది సన్నది కాదు. ఏం సార్ దానికంటే ఇది గొప్పది, దానికంటే ఇది గొప్పది, అన్ని గొప్పవే. ఇది బోమ్ థియరీ అంటారు. BOME బోమ్ థియరీ. బోమ్ థియరీ అంటే బి అంటే బెనిఫిక్ ప్లానెట్స్, ఓ అంటే ఆడ్ సైన్స్, ఎం అంటే మ్యాలిఫిక్ ప్లానెట్స్, ఈ అంటే ఈవెన్ సైన్స్.
బెనిఫిక్ ప్లానెట్స్ ఆర్ స్ట్రాంగర్ ఇన్ ఆర్ సైన్స్. ఓం అంటే గుర్తుపెట్టుకోండి, బిఓ. బిఓకి అర్థం ఏమి? బికి బెనిఫిక్ ప్లానెట్స్ ఆర్ స్ట్రాంగర్ ఇన్ ఆర్ సైన్స్. ఆర్ సైన్స్ అంటే ఏమి? ఓడిడి ఆర్ సైన్స్ తమ్ముడు చెప్పుకున్నాం కదయ్యా. బేసి రాశి. బేసిసరీ 1 2 1 2 బేసిసరీ అట్ట. ఆడంటే బేసి, ఈవెంట్ అంటే సరిరాశుడు. బెనిఫిక్ ప్లానెట్స్, బెనిఫిక్ శుభగ్రహాలన్నీ ఆర్ సైన్ లో బలవంతులు, స్ట్రాంగర్. అంటే ఏమి? మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఈవెంట్ సైన్స్ లో స్ట్రాంగ్ అవుతాయి. అది మీరు ఇది అంటే ఇప్పుడేమి? వృశ్చికము మేషము రెండు కుజునికి క్షేత్రాలు, కుజునికి 2 క్షేత్రాలు. మళ్ళా కుజుడికి సరిరాశి అది, బేసి రాశి అది. కుజుడు మ్యాలిఫిక్ ప్లానెట్, కుజుడు మ్యాలిఫిక్ ప్లానెట్ కదా. మళ్ళీ వాడు ఎక్కడ బలవంతుడు అవుతాడు? ఈవెంట్ రాశిలో. ఈవెంట్ రాశి ఏమి? సరిరాశి ఏమైతుంది? మేషమా వృశ్చికమా? ఏది సరిరాశి? వృశ్చికం 8వ రాశి. వృశ్చికము సరిరాశి అవుతుంది. కన్ఫ్యూజ్ కాకండి, అవుతారు కొత్తగా ఏం మనమే పైనుంచి ఊడిపోయినా కొత్తగా నేర్చుకునే వాళ్ళము పొరపాటు చేస్తుంటారు. ఏం భయపడాకండి, ఎవ్వరు తప్పు చేయని మానవుడు, అందరూ తప్పు చేస్తుంటారు, సర్దుకోపోవాలి మనం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఆడ్ ఈవెన్ అనేది గుర్తుపెట్టుకోండి. బెనిఫిక్ ప్లానెట్స్ ఆర్ సైన్ లో బలవంతుడు, మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఈవెన్ సైన్ లో బలవంతుడు. ఇది సూత్రం. బోమ్ అంటే బిఓ, బోమ్. బెనిఫిక్ ప్లానెట్స్ ఇన్ ఆర్ సైన్స్, మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఇన్ ఈవెన్ సైన్స్. మార్స్ కు వృశ్చికము మేషము ఉన్నాయి, 2 క్షేత్రాలు ఉన్నాయి. మళ్ళా మ్యాలిఫిక్ ప్లానెట్ మార్స్ అనేది కుజుడు, కాబట్టి వానికి ఈవెన్ సైన్ లో బలవంతుడు. అందుకే మార్స్ ఈజ్ స్ట్రాంగర్ ఇన్ వృశ్చిక దాన్ ఇన్ మేష అంటారు. అంటే మేషములో కంటే వృశ్చికములో మార్సు బలవంతుడు అని. అంటే 2 క్షేత్రాలే. వాడు 2 క్షేత్రాలు ఉన్నప్పుడు వాని ఫలితాలు ఇవ్వక తప్పదు, ఇస్తాడు. కానీ వృశ్చికంలో ఉంటే ఇంకా బలవంతుడు అని. అదే శుక్రుడు శుభగ్రహమైనటువంటిది బిఓ, శుభగ్రహము. ఎలా? ఆర్ సైన్. శుక్రునికి ఆర్ సైన్ ఏమైతుంది? 7వది తుల. కాబట్టి శుక్ర ఈజ్ స్ట్రాంగర్ ఇన్ తులా దాన్ వృషభ. శుక్రుడు తులలో బలవంతుడైతాడు, వృషభములో కంటే తులలో బలవంతుడైతాడు. అలాగే బుధుడు శుభగ్రహం కదా. బుధుడు ఎక్కడ? బుధ ఏంటిది? బుధ సార్ ఇది గురువు రావాలి సార్. ఇది గురువు రావాలి, గురువు గారు. ఇక్కడ బుధాన్ని పడింది, గురువు రావాలి గురువు గారు. వస్తుంది. పొరపాటు జరుగుతుంటాయి, టైప్ చేయడంలో మిస్టేక్ అంతే. గురువు ఈజ్ స్ట్రాంగర్ ఇన్ ధనుస్ అండ్ మీనా. గురువు అనేది బెనిఫిక్ ప్లానెట్. ధనస్సులో ఇది, ఇక్కడ ఇది. మీనములో కంటే ధనస్సులో బలవంతుడు. శని ఈజ్ స్ట్రాంగర్ ఇన్ మకర దాన్ కుంభ. శని ఈజ్ స్ట్రాంగర్ మాలఫిక్ ప్లానెట్ కాబట్టి సార్ స్ట్రాంగర్ ఇన్ కుంభ అనుకుంటాను సార్. శని ఈజ్ స్ట్రాంగర్ ఇన్ మకర దాన్ ఇన్ కుంభ. ఎన్నోది క్వశ్చన్ ఉంటాడు, ఏం పొరపాటు అయిందా? ఒకసారి చూస్తాను. సార్ మర్చి రోజు మిస్ అయింది సార్. 33 లేదు సార్, కరెక్ట్ గానే ఉంది. శని మకరంలోనే స్ట్రాంగ్. 33 శని ఈజ్ స్ట్రాంగర్ ఇన్ మకర. శని ఈజ్ స్ట్రాంగర్ ఇన్ మకర దాన్ కుంభ. ఒకటి ఏదో మిస్ అయింది. బుధుడిని మర్చిపోయినాం. సరే రాసుకోండి, ఏమన్నా చోట. బుధ ఈజ్ STRONGER స్ట్రాంగర్ దాన్. స్ట్రాంగర్ ఇన్ మిథున. స్ట్రాంగర్ ఇన్ MIDHUNA మిథున దాన్ ఇన్ కన్యా కదా. KANYA కన్యా. అది టైప్ చేయడంలో పొరపాటు అయింది సార్. వయసు వచ్చినాక అన్ని తప్పు చేస్తున్నాం. ఓకే సార్, ఓకే. ఇది బోమ్ థీరీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు 1కి 2 సార్లు ఇక్కడ చార్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇట్లా చార్ట్ చేసుకొని మీరు
ఆలోచన చేయండి. ఇప్పుడు దేంట్లో ఈ కర్రాశి బేసి అట్లా తీసుకొని బెనిఫిక్ ప్లానెట్స్ ఆర్ స్ట్రాంగర్ ఇన్ ఆర్ సైన్స్. అంటే బేసి రాశులలో బెనిఫిక్ ప్లానెట్స్ అంటే బలవంతులు. అదే కొబ్బరి అంటే క్రూర గ్రహాలు, పాపగ్రహాలు చర్యరాశిలో ఉంటే బలమైనటివి అని చెప్పేసి అవి తెలుసుకోండి. ఇవి మీరు పక్కన చాట్ చేసుకోండి కూడా, ఈ చెక్ చేసుకుంటే మీకు ఇంకా సులభంగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ గురువు గారు చెప్పండి. శని కుంభంలో కదండి, ఏమండి? మాకు శని స్ట్రాంగర్ కుంభం కదండి, ఎందుకు సార్? ఆడ్ ప్లానెట్ కదా. కానీ ఇక్కడ ఏమో ఆయన పుస్తకంలో శని స్ట్రాంగర్ ఇన్ మకర దానిని కుంభాన్ని రాసినాడు పిఎస్ఏ బుక్లో. నేను అదే చూసి రాశాను. వాస్తవంగా మారాల మళ్ళీ అది పద్ధతి. అయినా మళ్ళీ నెక్స్ట్ నేను కనుక్కొని చెప్తాను ఏమైనా ప్రింటింగ్ ఎర్రర్ ఉందా లేకపోతే ఏమి. నమస్కారం సార్. సార్ అది కాదు సార్. నమస్కారం సార్. చెప్పండి సార్. నమస్కారం సార్. హలో. చెప్పండి. ఇది మే- మీరు మేరకు- ఇప్పుడు చెప్పేది ఇప్పుడు రాష్ట్రాధిపతులు కదా సార్ ఇప్పుడు చెప్పేది మీరు? కాదు హోమ్ థియరీ. అయ్యా రామా తండ్రి, ఏమన్నా నువ్వు, నీ పేరేంటి? సార్ శని వచ్చి మ్యాలిఫిక్ ప్లానెట్ కాబట్టి సార్ కరెక్టే సార్ మీరు చెప్పింది. మకరం 10 అవుతుంది, ఈవెన్ లో మాల్ఫిక్ మ్యాలిఫిక్ 10 కాబట్టి ఆడ ఇదనమాట ఎక్కువ నెగటివ్ ఫలితాన్ని ఇస్తుంది. మాల్ఫిక్ ప్లానెట్స్ ఆర్ స్ట్రాంగర్ ఈవెన్ సైన్స్ కాబట్టి మకరం ఈవెన్ సార్, అందువల్ల అది రైటే, కరెక్టే, దాని గురించి ఆలోచన అక్కర్లేదు. అది ఓకే, డన్ సార్. ఏది ఇది తప్ప? ఇది కాదు సార్, కరెక్టే మాస్టర్. లేదు సార్, ఆ లాజిక్ ప్రకారం బోమ్ థియరీ ప్రకారం కరెక్టే కరెక్టే సార్, ఎందుకంటే మకరం అనేటువంటిది 10th ప్లేస్ అవుతుంది. ఈవెన్ సైన్ మాల్ఫిక్ ప్లానెట్స్ ఆర్ స్ట్రాంగర్, ఇట్స్ రైట్, కరెక్ట్ గానే. మకరమే కరెక్ట్. ప్రిన్సిపల్ ప్రకారం కరెక్టే సార్, దాని గురించి డిస్కషన్ అవసరం లేదు సార్. అది ఈవెన్ నంబర్ అయితే సార్ కరెక్టే సార్. అది మాస్టర్ మీరు కంటిన్యూ చేయండి, ఫ్లో పోతున్నా. తర్వాత మీరు క్వశ్చన్ కొంచెం తప్పుగా నిదానంగా ఆలోచన చేయండి. ఏమి ఇంతటితో అయిపోదు. మీరు తిక్కగా మధ్యలో దూరి నన్ను డిస్టర్బ్ చేసి మీరు డిస్టర్బ్ అయ్యి, ఇది చూడండి, అది పుస్తకంలో యథార్థంగా ఉన్నదే టైప్ చేసాం. మనమేం తప్పు చేయలేదు. మీరు నన్ను మిస్గైడ్ చేస్తుంది. ఏమో నేను కనుక్కోవాలి, చాలా బాగుంది. ప్రింటింగ్ మిస్టేక్ ఏమో నాకు భయమే. సెక్స్ ఆఫ్ ది ప్లానెట్స్. నెక్స్ట్ సెక్స్ ఆఫ్ ది ప్లానెట్స్. సెక్స్ ఆఫ్ ది ప్లానెట్స్ అంటే ఏమంటారు? లింగం. మామూలుగా స్త్రీ పురుష నపుంసక లింగాలని మూడు జాతులు. మ్యాస్కులైన్ పురుష, ఇవి రవి కుజ గురు ఆర్ మ్యాస్కులైన్. ఇవి పుంలింగములు, పురుష జాతికి చెందినటివి. రవి కుజ గురు ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సంతానాన్ని, ఇప్పుడు మా ఆవిడ గర్భం ఉందండి, గర్భం దాల్చింది, పుట్టబోయే బిడ్డ ఆడనా మగనా అని అడిగినప్పుడు కూడా అట్టప్పుడు కూడా పనికొస్తాయి. ఫలితాలు చెప్పేటప్పుడు ఉపయోగపడతాయండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు చెప్పేటువంటి క్లాసు వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి అన్ని ఏది చెప్తున్నాను మీకు, పుస్తకం అంతా గాలించి ఒక చోట క్రోడీకరించి చెప్తున్నా. సెక్స్ ఆఫ్ ది ప్లానెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రవి కుజ గురు ఇవి మ్యాస్కులైన్ అంటే పురుష రాశులు, పురుష గ్రహాలు. రవి కుజ గురు, రవి కుజ గురు. చంద్ర శుక్ర రాహు ఈ మూడు ఫిమినైన్ స్త్రీ గ్రహాలు. చంద్రుడు శుక్రుడు రాహువు ఈ మూడు స్త్రీ గ్రహాలు. బుధ శని కేతు ఇవి ఎఫిమినేట్ అంటే నపుంసక గ్రహాలు. పురుష గ్రహాలు, స్త్రీ గ్రహాలు, నపుంసక గ్రహాలు మూడు తెగలుగా విభజించడం అనేది. 9 గ్రహాలను ఒక్కొక్క క్యాలెండర్లో 3 వేశాడు. రవి కుజ గురు పురుషులైతే చంద్ర శుక్ర రాహువులు స్త్రీలైనారు. తక్కిన 3 బుధ శని కేతు. ఇవి ఈ శని కేతులను మామూలుగా నపుంసక గ్రహాలు అని ప్రతి దాంట్లో రాస్తాడు. కానీ బివి రామన్ ఆయన మాత్రము హౌ టు జడ్జ్ హారోస్కోప్ అనేటువంటి పుస్తకంలో కానీ ఆయన లిటరేచర్ లో బుధునికి ఒక ప్రత్యేకమైనటువంటి వర్డ్ వాడాడు. బుధ ఈజ్ హెర్మోఫ్రోడైట్ ప్లానెట్ అంటాడు. హెర్మోఫ్రోడైట్ ప్లానెట్ అంటే కూడా అదే పదమే, నపుంసక గ్రహం అనే దాని అర్థం. కావాలంటే మీరు డిక్షనరీ ఎత్తుకొని చూడండి.
కానీ ఏమంటే ఎవరు ఏ పదం వాడినది కూడా మీకు చెప్తున్నా, అంటే మీరు ఆ పుస్తకాలు చదివితే మీకు కూడా అర్థమవుతాయి. బివి రామన్ గారు చాలా సుప్రసిద్ధ రచయిత జ్యోతిష్యంలో. ఆయన సార్, పుస్తకం ఇక్కడ ఒకే ఒక డౌట్ సార్, అడగచ్చా? చెప్పండి. సార్, షట్పంచశిఖాలో ఆయన పృథ్వీషస్సు శని బేసి రాశిలో ఉన్నప్పుడు మగ సంతానము, లేదో ఆ, మన శరీరాశిలో ఉన్నప్పుడు ఆడ సంతానము అని చెప్పన్నాడు సార్. అప్పుడు ఫలితాలు చెప్పాలంటే మగదా ఆడదా గర్భములో ఉన్నది దీన్ని పట్టుకొని అయ్యా, చెప్పాలి. నీ బుద్ధి పుట్టిన దాన్ని అప్లై చేసి చెప్పు, కానీ నేను చెప్తుండేది మీనా మాత్రమే. మీనా టూనే మీరు అప్లై చేయండి. ఓకే సార్. మీనా టూ డివియేట్ కావడం లేదు, కావద్దు దయచేసి. ఓకే. మీరు ఓకే సార్. అనుభవంలో మీరు ఏదైనా చేసుకొని మీ ఇష్టం, అది నాకేం అభ్యంతరం లేదు. ఓకే సార్. సార్ ముందు గురుగారిని చెప్పనియండి సార్. మీరు మనము మీనా టూనే చెప్పుకుంటున్నాము, కాకపోతే దానిలను మూడు తెగలుగా విభజించాను. పురుష గ్రహాలు, స్త్రీ గ్రహాలు, నపుంసక గ్రహాలు అని. ఎఫిమినేట్ అంటే నపుంసక గ్రహాలే, బుధ, శని, కేతు, ఈ మూడు నపుంసక గ్రహాలు, అది గుర్తుపెట్టుకోండి. స్త్రీ గ్రహాలు చంద్ర, శుక్ర, రాహు, రవి, కుజ, గురుడు పురుష గ్రహాలు, అలా గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత ఎగ్జాల్టేషన్, డెబిలిటేషన్ సైన్స్ అంటే ప్రతి గ్రహము ఒక రాశిలో ఎగ్జాల్టేషన్ పొందుతుంది. ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ, డెబిలిటేషన్ అంటే నీచ. ఫర్ ఎగ్జాంపుల్, సన్ అనేటువంటి వాడు మేషములో ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు. ఎగ్జాల్టేషన్ ప్లానెట్ ను బోల్డ్ గా బ్లాక్ లో క్యాపిటల్ లెటర్స్ రాసి అండర్లైన్ చేశాను. అది ఎగ్జాల్టేషన్ అని గుర్తు. సన్ అనేది మేషరాశిలో ఎగ్జాల్టేషన్ పొందుతుంది, అంటే ఉచ్చ పొందుతుంది. రవి మేషములో ఉచ్చ పొందుతాడు. అదే రవి ఇక్కడ చిన్నగా స్మాల్ లెటర్స్ లో రాసిన తుడలో నీచ పొందుతాడు. ఇక్కడ క్యాపిటల్స్ లో దావుగా అండర్లైన్, బోల్డ్ లెటర్స్ లో అండర్లైన్ చేసిన అంటే ఉచ్చ, ఇది నీచ. అది గుర్తుపెట్టుకోండి. ఒకే గ్రహం సన్ మేషములో, దానికి ఆపోజిట్ రాశి అయినటువంటి తుల, కరెక్ట్ గా ఏడో ఇల్లు తుల, మేషానికి తుల ఏడో ఇంట్లో రవి నీచపడ్డాడు. అలాగే మూన్ ఇక్కడ ఉచ్చలో ఉన్నాడు, చూడండి బోల్డ్ లెటర్స్ లో అండర్లైన్ చేసిన, దానికి ఆపోజిట్ సైన్ నీచ, చిన్న లెటర్స్ లో ఉంది. ఇది వృషభము, వృషభానికి ఆపోజిట్ ఏడవ రాశి స్కార్పియో. స్కార్పియో అంటే వృశ్చికములో నీచ పడతాడు చంద్రుడు. వృషభములో ఉచ్చ చంద్రునికి, నీచ చంద్రుని ఎవడు ఈడ వృశ్చికములో పడతాడు. అలాగే రాహుకేతువులు దీంట్లో స్కార్పియోలో ఉచ్చ పొందుతారు. రాహుకేతువులకు రెండు గ్రహాలకు ఉచ్చస్థానం ఇదే, మీరు పొరపాటు పడాకండి. రాహుకేతువులకు ఉచ్చ రెండు గ్రహాలకు ఉచ్చ స్కార్పియోలోనే. నీచ ఇక్కడ చూడండి చిన్న అక్షరాలతో పెట్టిన, చిన్నగా, అంటే ఇది నీచ, డెబిలిటేటెడ్. వృషభంలో డెబిలిటేట్ చెందుతాయి. అలాగే మార్స్ కుజుడికి ఇక్కడ మకరంలో ఉచ్చ, ఇది మకరములో ఉచ్చ కుజుడు, మకరములో ఉచ్చ. మళ్ళీ దానికి సరైనటువంటి ఆపోజిట్ లో ఉన్నటువంటి కర్కాటకములో మార్సు నీచ, అందుకే చిన్న అక్షరాలతో పెట్టినాం నీచ. మీరు గుర్తుపట్టడానికి ఇది ఉచ్చ, దానికి ఆపోజిట్ లో నీచ. మార్సు ఇక్కడ మకరములో ఉచ్చ చెందితే ఇక్కడ నీచ చెందును. అదే గురువు ఇక్కడ కర్కాటకములో ఉచ్చ చెందినాడు. కర్కాటకములో గురువుకు ఉచ్చ, అదే ఆపోజిట్ లో మకరంలో నీచ, అందుకే చిన్న లెటర్స్ లో ఉంచుడు. ఇక్కడ లావుగా ఉంది, ఇక్కడ నీచ చిన్నగా. అదే రకంగా శాటర్న్ తుడలో ఉచ్చ చెందును, తుడలో ఎగ్జాల్ట్ అవుతాడు. ఎగ్జాల్టేషన్ సైన్ ఫర్ శాటర్న్ ఇస్ లిబ్రా. అదే మేషంలో నీచ. ఇవి గుర్తుపెట్టుకోవాలా. అంటే ఏమి, ఉచ్చ నీచ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓన్ హౌసెస్, ఉచ్చ నీచ హౌసెస్ ఇవన్నీ మున్ముందు పాఠాలలో వస్తాయి. జీవ శరీర ప్లానెట్స్ కనుక్కోవడం కానీ, దిగ్బలాలు కనుక్కోవడంలో కానీ మున్ముందు పాఠాలలో వస్తాయి. కాబట్టి ఇవన్నీ బేసిక్స్, అంటే ఇవన్నీ థరోగా ఉంటే మీరు అప్పుడు ప్రిడిక్షన్ అప్పుడు మనకు సహాయపడతాయి. కాబట్టి ఇవన్నీ ముందు తెలుసుకోవాలి.
తర్వాత ఇది కూడా అంతే, ఆర్డర్ ఆఫ్ స్ట్రెంత్. ఈ ఆర్డర్ ఆఫ్ స్ట్రెంత్ అనేది ఏమి సార్ ఇంత చెప్తున్నారు మీరు, మాకు అర్థం కాలేదు అనొచ్చు. కానీ ఆర్డర్ ఆఫ్ స్ట్రెంత్ అనేది కూడా చాలా అవసరం. ఇది కూడా ముందు వచ్చేదే. సార్, అది బుధుడిని శుక్రునికి చెప్పలేదు సార్ మీరు. ఎగ్జాల్టేషన్ డెబిలిటేషన్ చెప్పలేదు. అవు 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 అవు, మర్చిపోయినామే. చాలు చాలు చాలు. అది ఇక్కడ కన్యా తుల, కన్యాను మీన్ వస్తాయి సార్. ఇక్కడ బుధుడు నీచ చెందుతాడు ఇలా మీనంలో. మీనంలో ఆపోజిట్ సార్ ఇద్దరికి. బుధుడు నీచ ఇక్కడ ఇక్కడ క్యాపిటల్స్ రాయాలా? ఓకే చెప్పండి, సరిపోతుంది సార్. మాస్టర్ అక్కడే వీనస్ మామూలుగా చేసాడు సరిపోద్ది. వీనస్ను మీనంలో పెట్టండి సార్. అది మర్చిపోయినా, కరెక్టే. ఇక్కడ వీనస్ మీనములో ఉచ్చ చెందుతాడు, అదే దానికి ఆపోజిట్ నీచ చెందుతాడు కన్యలో, వీనస్లో. అదే బుధుడు ఇక్కడ నీచ అయితే ఇక్కడ ఉచ్చ అవుతాడు. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. అంటే ఏమి, ఇట్లా చార్ట్ పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు చూస్తూ ఉంటే మీకే నోటికి వస్తాయి, రాకుండా పోవు. వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తాయి, రాకుండా పోయే సమస్య లేదు. ఇది ఎగ్జాల్టేషన్ డెబిలిటేషన్ సైన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్, మున్ముందు మీకే తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్, ఇది ప్లానెట్స్ యొక్క ఆర్డర్ ఆఫ్ స్ట్రెంత్. అంటే అన్నిటికంటే సర్వోత్కృష్టమైనటువంటి బలము కలిగినటువంటి ప్లానెట్స్ ఏవయ్యా అంటే రాహుకేతువులు. అన్ని నవగ్రహాలలో అన్నిటికంటే బలమైనది రాహుకేతువులు. వాటి తర్వాత రవి, అంటే ఫస్ట్ రాహువు తర్వాత కేతువు, రాహుకేతువుల తర్వాత రవి, రవి తర్వాత చంద్రుడు, చంద్రుడి తర్వాత శుక్రుడు, శుక్రుడి తర్వాత గురువు, గురువు తర్వాత శని, శని తర్వాత కుజుడు, కుజుడి తర్వాత బుధుడు. ఇది ఆర్డర్ ఆఫ్ ప్లానెట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి మున్ముందు పాఠాలు మీనాటులో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే మనం ఏమీ చేయలేం. ఇది లేకుండా పోతే మనము విశ్లేషణ చేయడానికి చాలా కష్టపడతాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ ఆఫ్ స్ట్రెంత్ అనేది. రాహుకేతువులు వాళ్ళ అందరికంటే బలవంతులు. అంటే ఏమిటి, కృష్ణమైనటువంటి నంబర్ 1, వానికంటే తక్కువ బలం సన్ను, వానికంటే తక్కువ మూను, వానికంటే తక్కువ వీనస్, వానికంటే తక్కువ గురువు, వానికంటే తక్కువ అట్లా మళ్ళా తక్కువ, ఇది తక్కువ. ఆ రకంగా అంటే బుధుడి కంటే కుజుడు గొప్ప, కుజుడి కంటే శని, శని కంటే గురువు, గురువు కంటే శుక్రుడు అధికము, శుక్రుడి కంటే మూన్ అధికము, మూన్ కంటే సన్ అధికము, సన్ కంటే రాహుకేతువులు అధికుడు. అట్లా బలంలో స్ట్రెంత్. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సూత్రం. ఇది మాత్రం మీరు ఎట్లా గుర్తుపెట్టుకున్నా సరే, నాకేం అభ్యంతరం లేదు. కొందరు ఆరో మార్క్ పెట్టుకొని ఇక్కడ రాహు కేతు సన్ అట్లా ఏదో నేను నంబర్ అంటే అన్నిటికంటే బలమైనది ముందు చూపించిన, తర్వాత 2, తర్వాత 3, 4 అట్లా, అంటే సీరియల్గా అన్నమాట అది. తర్వాత ఇంకొకటి గుణములు. ఈ గుణములు అనేటువంటిది మామూలుగా సత్వ రజస్తమో గుణములు అని 3 రకాలు. ఇవన్నీ వేదాంతములు ఉన్నాయి సార్, భగవద్గీతలో దాంట్లో దీంట్లో చెప్తారు. మీరేం జ్యోతిష్యం అంటే అవును, జ్యోతిష్యంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గుణాలతో జ్యోతిష్యం చెప్పిన వాళ్ళు ఈ మీనాటు వాళ్ళే. వాస్తవంగా కూడా బాగానే చెప్పినారు, ఫలితాలు బాగానే వస్తున్నాయి, కాదని లేదు. మనమేమి సరే నేర్చుకుందాం ముందు ముందు. గుణాలు చూడండి, రాజసిక గుణములు, సాత్విక గుణములు, తామసిక గుణములు అని 3. సన్, మూను, వీనస్, రవి, చంద్ర, శుక్ర. రవి, చంద్ర, శుక్రుడు రాజసిక ప్లానెట్స్, రాజసిక గ్రహాలు అంటారు. రాజసిక గ్రహములు ఏవి అంటే ఎంబడే స్ఫురణకు రావాలా మనకు. రవిచంద్ర శుక్రుడు, రవిచంద్ర శుక్రుడు రాజసిక గ్రహములు. అదే సాత్విక ప్లానెట్స్ ఓన్లీ 2 సాత్వికం, బుధగురులు.
బుధ గురుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. బుధ గురుడు సాత్వికం, వాళ్ళ నేచరే చాలా సెన్సిటివ్, సున్నితం, రాజసికం ఉట్టిపడుతుందంట చూడు అట్లా. ఇవి సన్ను మూను వీనస్, సన్ను రాజు, మూను రాణి, వీనస్ ఒక మంత్రి మాదిరి అనమాట. అక్కడ కొంచెం పవర్, రాజసికము ఉట్టిపడుతుంది. తర్వాత బుధ గురులు సాత్విక ప్లానెట్స్ వాళ్ళు. తర్వాత ఇది మార్సు, సాటర్న్, రాహు, కేతు, ఇవి 4 తామసిక గ్రహాలు. ఇవి 4 తామసిక గ్రహములు. ఈ 4 కూడా తామసిక గ్రహములు. ఇంతకుముందు మీకు చెప్పాను ఇది. ఆ చక్రం వేసి అయ్యా ఈ మూల అంటే ధనుర్మీనములు, ఇక్కడ మిథున తులలు, ఇవి 2, ఇవి గురుక్షేత్రము, ఇది బుధ క్షేత్రములు, ఇవి సాత్వికము గ్రహాలవి అని చెప్పేసి చెప్పినాం కదా. అట్లా గుర్తుపెట్టుకుంటే మీకు వస్తుంది. అవి రవిచంద్రుడు, శుక్రుడు, అవి తామసిక గ్రహాలు, వాళ్ళ క్షేత్రాలు అని చెప్పేసి మీకు ఇంతకుముందే చెప్పాను. తక్కినవి ఇది. తర్వాత దిగ్బలం, ఇవి గుర్తుపెట్టుకున్నారు కదా. ఈ 3 గుణాలు చాలా ఇంపార్టెంట్ సార్. దయచేసి గుణాలను బాగా గుర్తుపెట్టుకోండి. 1కి 2 సార్లు కాదు, 10 సార్లు చదవండి, వస్తుంది. రేపు అనలైజేషన్ లో ఉపయోగపడేది అదే. తర్వాత దిగ్బలము అంటే డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అంటారు. డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అంటే ఏమి? కేంద్రాలు మనకు ఎన్నున్నాయి? 4. లగ్నము 1, చతుర్థం 1, సప్తమం 1, 10th 1. 1, 4, 7, 10 ఇవి లగ్నాలు. ఇట్లా మీరు ఎట్లన్నా గుర్తుపెట్టుకోండి. 1 కానీ 4 కానీ 7 కానీ 10 కానీ, లేదా ప్రథమ, చతుర్థ, సప్తమ, దశమ, ఎట్లన్నా గుర్తుపెట్టుకోండి. ప్రథమ కేంద్రములో ఏ గ్రహాలు దిగ్బలం చెందుతాయి అంటే లగ్నములో అసెండెంట్ లో బుధ గురువులు లగ్న కేంద్రములో దిగ్బలము చెందును. బుధ గురువులు ప్రథమ కేంద్రములో దిగ్బలము చెందును. చంద్ర శుక్రుడు చతుర్థ కేంద్రములో దిగ్బలము చెందరు. చంద్ర శుక్రుడు చతుర్థ కేంద్రములో దిగ్బలం చెందరు. 1, 4. తర్వాత 7 సప్తమ కేంద్రములో శని రాహువులు దిగ్బలము చెందుదురు. తర్వాత రవి, కుజ, కేతువులు వీళ్ళు 10th లో దశమములో దిగ్బలము చెందుతారు. అందుకే మీరున్నారు ఎప్పుడైనా కానీ మేము జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు, చిన్నప్పుడు మాకు జ్యోతిష్యం నేర్పేటప్పుడు మాకు ఒక స్వామి ఉండే, అంటే ఆయన పాణ్యం లక్ష్మీ నరసింహయ్య అని చెప్పేసి, ఆయన అవధాని, పౌరాణిక రత్న, అన్ని తదితర బిరుదులు ఉన్నాయి. ఆయన ఒకటే చెప్తుండే, ఒరే దశమంలో కుజుడు రవి చాచి ఏం చెప్పరా పక్కబడేది అని అంటుండే. అంటే ఆయన ఉద్దేశంలో దశమంలో రవి, కుజుడు ఉన్నారంటే రాయల్ ప్లానెట్ రవి, కుజుడు పోలీస్ ఎన్ఫోర్స్మెంట్, ఉగ్రమైనటువంటి అట్లా పెద్ద రాజకీయ నాయకుల దానిలో రవి, కుజుడు దశమానికి సంబంధం ఖచ్చితంగా ఉంటారు. బాగా మీరు గమనించండి. ఆ రోజుల్లోనే చెప్పేవాడు ఆయన. ఇప్పుడు మనం ఎన్ని సిస్టమ్స్ నేర్చుకున్నాం. ఆయన ఏమి లేదు, ఒక పాత సిస్టమ్ చెప్పేవాడు. అంత వాళ్ళు ఆ రకంగా చెప్పేవాళ్ళు. సరే, ఇప్పుడు ఈ దిగ్బలం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బేసిక్ మాత్రమే. దీని మీద నెక్స్ట్ చాలా 8 సూత్రాలు వస్తాయి మళ్ళీ దిగ్బలం ఫర్దర్ లో. అవి దానిలో గురించి లోతుగా పోవాలి. నెక్స్ట్ రాబోయే క్లాసులో వస్తుంది. దిగ్బలం అనేది ఇది బేసిక్ మాత్రమే. అంటే మీరు 1, 4, 7, 10 కేంద్రాలు గుర్తుపెట్టుకోండి సార్. 1, 4, 7, 10. 1లో బుధ గురువులు దిగ్బలం చెందుతారు. 4 అంటే చతుర్థం, 4వ కేంద్రంలో శుక్రచంద్రుడు లేదా చంద్ర శుక్రుడు, 1 చంద్ర శుక్రుడు. శని రాహువులు 7వ కేంద్రములో 7లో, రవి కుజ కేతువులు దశమ కేంద్రములో దిగ్బలము చెందుతురు. ఇవే మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది దీని మీద బేస్ అయ్యి మీనాటూలో ఇంకా కొంచెము ముందుకు పోతారు. అడ్వాన్స్ గా పోయి 8 సూత్రాలు యాడ్ చేస్తున్నారు. ఇవి కాక 8 సూత్రాలు వస్తాయి. అవి అన్ని టోటల్ 8 అవుతాయి అవి దిగ్బలం మీనాటూలో. తర్వాత నెక్స్ట్ వస్తాయి అవి. తర్వాత ఆస్పెక్ట్ ఆఫ్ ప్లానెట్స్ అంటే ఏమంటారు, గ్రహ దృష్టులు. అన్ని గ్రహాలు 7వ ఇంటిని చూస్తారు. తామున్న ఇంటి నుంచి 7వ ఇంటిని చూస్తాయి. అంటే మేషంలో రవి ఉన్నాడు అంటే
7వ ఇంటితో దేన్ని చూస్తాడు? తులని. తులను. 7వ ఇంటితో సప్తమ వీక్షణ 7వ ఇంటిని చూస్తాడు. అన్ని గ్రహాలకు ఉంటుంది సప్తమ వీక్షణ. కానీ కొన్ని ప్రత్యేక దృష్టిలు ఉన్నాయి. ఎవరికి? ముగ్గురికి మాత్రమే. ఓన్లీ 3 planets ఆర్ హ్యావింగ్ స్పెషల్ ఆస్పెక్ట్స్. అంటే కుజ, గురు, శనులకు ప్రత్యేకమైన ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ప్రత్యేకమైనటివి ఏమిటివి? శనికి 3, 10 దృష్టిలు అదనంగా ఉన్నాయి. అంటే 7వ దృష్టితో పాటు ఇదిగా ఉంది. శనికి 3, 10 ఉన్నాయి. శనికి 3, 10 దృష్టిలు అదనంగా ఉన్నాయి 7వ దృష్టితో పాటు. గురువుకు 5, 9 దృష్టిలు అదనంగా ఉన్నాయి. 7వ దృష్టి కాకుండా 5, 9 ఇవి స్పెషల్ ఆస్పెక్ట్స్. కుజుడికి 4, 8 దృష్టిలు ఉన్నాయి. కుజుడికి 4, 8 అదనంగా దృష్టిలు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఏమి? ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్లానెట్స్ అంటే అన్ని గ్రహాలు, సమస్త గ్రహాలు 7వ ఇంటిని చూస్తాయి. కానీ 3 గ్రహాలకు మాత్రమే ప్రత్యేకమైన దృష్టిలు ఉన్నాయి. కుజుడికి 4, 8, గురువుకు 5, 9, శనికి 3, 10. లేదా మీరు పెట్టుకోండి, శని 3, 10, కుజుడికి 4, 8, గురువుకు 5, 10. అంటే 3, 4, 5, 10 అట్లా ఎత్తైనా సరే మీరు ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోండి. స్పెషల్ ఆస్పెక్ట్స్ కావాలా? ఓకే, అర్థమైందా? ఓకే. తరువాత ఇది కూడా బెనిఫిక్ అండ్ మ్యాలిఫిక్ ప్లానెట్స్. అంటే శుభగ్రహాలు, అశుభగ్రహాలు. ఈ శుభగ్రహాలు, అశుభగ్రహాలను న్యాచురల్ బెనిఫిక్స్, న్యాచురల్ మ్యాలిఫిక్స్. అంటే స్వభావరీత్యా బెనిఫిక్స్ శుభగ్రహాలు, స్వభావరీత్యా మ్యాలిఫిక్స్ దుష్టగ్రహాలు, పాపగ్రహాలు. న్యాచురల్ బెనిఫిక్స్, న్యాచురల్ మ్యాలిఫిక్స్ అంటారు. న్యాచురల్ బెనిఫిక్స్ ఏవి? గురు, శుక్ర, బుధ. ఈ బుధుడు కూడా ఏమి? అన్అసోసియేటెడ్ విత్ మ్యాలిఫిక్. పాపగ్రహయుక్తుడు కాకుండా ఉన్నటువంటి బుధుడు అయితేనే శుభగ్రహాల్లోకి వస్తాడు. అలాగే గురు, శుక్ర, బుధ, చంద్ర. చంద్రుడు ఎవరు? శుక్రపక్షములో ఉన్నటువంటి చంద్రుడు పనికొస్తాడు. వీళ్ళు మాత్రమే న్యాచురల్ బెనిఫిక్ ప్లానెట్స్. న్యాచురల్ బెనిఫిక్ ప్లానెట్స్ అంటే గురు, శుక్రుడు, వారితో పాటు బుధచంద్రుడు. బుధచంద్రుడు ఏమి? పాపగ్రహయుక్తుడు కాకూడదు, పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు బుధుడు. అటువంటి బుధుడు న్యాచురల్ బెనిఫిక్ ఎత్తాడు. అలాగే శుక్రపక్ష చంద్రుడు మాత్రమే న్యాచురల్ బెనిఫిక్ లోకి వస్తాడు. అది 4. అంటే గురు, శుక్ర, పాపగ్రహయుతుడు కానటువంటి బుధుడు, శుక్రపక్ష చంద్రుడు. ఈ 4 న్యాచురల్ బెనిఫిక్స్ అంటారు. న్యాచురల్ మ్యాలిఫిక్స్ ఎవరు? శని, కుజ, రాహు, కేతువు. వాటితో పాటు శని, కుజ, రాహు, కేతువులతో పాటు చంద్ర ఆఫ్ కృష్ణపక్ష అంటే డార్క్ నైట్, బహుళ పక్షం అంటారు. కృష్ణపక్షము, బహుళపక్షము. ఆ బహుళపక్ష చంద్రుడు, కృష్ణపక్ష చంద్రుడు మ్యాలిఫిక్ ప్లానెట్స్ లోకి వస్తాడు. బుధ అసోసియేటెడ్ విత్ మ్యాలిఫిక్ ప్లానెట్స్, న్యాచురల్ మ్యాలిఫిక్ ప్లానెట్స్ తో పాపగ్రహయుక్తుడైనటువంటి బుధుడు న్యాచురల్ మ్యాలిఫిక్స్ లోకి వస్తాడు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి న్యాచురల్ బెనిఫిక్స్, న్యాచురల్ మ్యాలిఫిక్స్ అవి అనేటివి తెలుసుకోవాలి. తర్వాత ఈ బెనిఫిక్స్ అండ్ మ్యాలిఫిక్స్ లో కూడా న్యాచురల్ బెనిఫిక్, మ్యాలిఫిక్ బెనిఫిట్ ఉన్నట్ల, న్యాచురల్ బెనిఫిక్స్ ఉన్నట్ల ఫంక్షనల్ బెనిఫిక్స్, ఫంక్షనల్ మ్యాలిఫిక్స్ అని చెప్పేసి ఉన్నాయి. అంటే ఆధిపత్య శుభులు, ఆధిపత్య పాపులు అని. అంటే ఇవి జనరల్ గా ఆల్ ప్లానెట్స్, ఫంక్షనల్ బెనిఫిక్ ప్లానెట్స్ ఏమేమిటే ఆల్ ప్లానెట్స్ హూ ఓన్స్ హౌసెస్. ఈ 1, 4, 5, 7, 9, 10 చూడండి ఇక్కడ 1, 4, 7, 10 కేంద్రాలు, 1, 4, 7, 10 కేంద్రాలు, 1, 5, 9 కోణములు. అంటే కేంద్ర కోణాలు కలిగినటువంటి వాటికి సొంతదారులు మాత్రమే ఫంక్షనల్ బెనిఫిక్స్ అవుతారు. ఫంక్షనల్ బెనిఫిక్స్ అంటే ఏమి? ప్రతి లగ్నానికి 1, 4, 5, 7, 10 వీళ్ళు బెనిఫిక్స్. ఇక్కడ మ్యాలిఫిక్స్ ఆల్ ప్లానెట్స్ 3, 6, 8, 12 ఇవి ఆల్ ప్లానెట్స్ హూ ఓన్స్ 3, 6, 8, 12 ఇవి దుస్థానాలు.
తర్వాత న్యూట్రల్, అటు ఇటు కాకుండా తటస్థంగా ఉండేటివి 2, 11 యొక్క అధిపతులు వాళ్ళు. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ రాశీస్ అండ్ సైన్స్, ఈ రాశులను వర్గీకరించినాడు. ఏమని? మేష, సింహ, ధనస్సులో ఈ 3 కూడా మేష, సింహ, ధనస్సులు. వీళ్ళని రూలింగ్ క్లాస్ అంటారు. రూలింగ్ అంటే ఏమి? పూర్వము క్షత్రియులు, రాజులు, వాళ్ళు పరిపాలించే వాళ్ళు క్షత్రియుడు లేదా పాలకుడు. ఇప్పుడైతే పాలకులు అంటే పొలిటీషియన్స్, రూలింగ్ ప్లానెట్స్, రూలర్స్. వాళ్ళు మేష, సింహ, ధనస్సులు రూలర్స్ ను తెలుపుతాయి. రూలింగ్ క్లాస్ పాలకులను తెలుపుతుంది. వృషభ, కన్యా, మకరాలు వర్కింగ్ క్లాస్ అంటే శూద్రుడు అంటారు, లేదా శ్రామిక వర్గము, కష్టపడి పనిచేసేటువంటి శ్రామిక వర్గుడు, వాళ్ళను వర్కింగ్ క్లాస్. రూలింగ్, వర్కింగ్, గుర్తుపెట్టుకోండి. రూలింగ్, వర్కింగ్ లేదా పాలకుడు, శ్రామిక వర్గము, శ్రామిక వర్గము. ఎట్లా గుర్తుపెట్టుకోండి. కర్కాటక, వృశ్చిక, మీనాలు ప్రీస్ట్రీ క్లాస్ అంటే బ్రాహ్మణుడు అంటే గురువులు, మీకు బోధకులు, మీకు మెంటర్స్, టీచర్స్, వీళ్ళంతాగా మీకు గాయత్రి మంత్రం ఉపదేశం చేసిన వాళ్ళందరూ గురువుల కిందకే వస్తారు. అదంతా అది ప్రీస్ట్రీ వాళ్ళు. ఇట్లా ఏదో ఒకటి ప్రీస్ట్రీ క్లాస్ అనో లేకపోతే బ్రాహ్మణ క్లాస్ అనో ఏదో ఒకటి గురువుకు సంబంధించినదనో గుర్తుపెట్టుకోండి. మిథున, తులా, కుంభాలు ఇవి ట్రేడింగ్ అంటే వర్తక వాణిజ్య సంబంధం, వర్తకం, వ్యాపారం ట్రేడింగ్. మిథున, తులా, కుంభాలు ఈ 3 ట్రేడింగ్ వర్తక వర్గము. అంటే మీ పాలక వర్గం ఒకటి, శ్రామిక వర్గం ఒకటి, బ్రాహ్మణ వర్గము లేదా గురు వర్గము లేదా పితృవర్గము, ఏదైనా సరే వర్తక వర్గం. ఇవి 4 రకాలుగా విభజించినారు. ఇవి రూలింగ్ ప్లానెట్స్, రూలింగ్ క్లాస్, వర్కింగ్ క్లాస్, ప్రీస్ట్లీ క్లాస్, ట్రేడింగ్ క్లాస్. ఎక్కువగా ఇంగ్లీష్ లో పదాలు ఇవే వాడుతున్నారు కాబట్టి ఇవి కూడా మనము నేర్చుకోవాలి. రూలింగ్ క్లాస్ అంటే మేష, సింహ, ధనస్సులు. వర్కింగ్ క్లాస్ అంటే వృషభ, కన్యా, మకరాలు. ప్రీస్ట్లీ క్లాస్ అంటే ఇవి కర్కాటక, వృశ్చిక, మీనాలు. ట్రేడింగ్ అంటే వర్తకం, వ్యాపారం, మిథున, తుల, కుంభాలు. ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత ఇంకా ఇది లాస్ట్ లెసన్. ఒక 5 నిమిషాలు సార్, ప్లీజ్ కైండ్లీ పర్మిట్ మీ టు ఫినిష్. 5 నిమిషాలు అయిపోతుంది క్లాసు. ఒక 5-10 నిమిషాల్లో దయచేసి ఓపిక ఉండండి. క్లాసిఫికేషన్ ఆఫ్ హౌసెస్ ఇవి చూడండి. 159 ధర్మ త్రికోణము అంటారు. 159 ను ధర్మ త్రికోణం అని, 261 అర్థ త్రికోణం అని, 371 కామ త్రికోణం అని, 481 మోక్ష త్రికోణము అని అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష ఇది సిరీస్. ధర్మ, అర్థ, కామ, మోక్ష అది గుర్తుపెట్టుకోండి. 159, 261, 371, 481 అట్లా ధర్మ, అర్థ, కామ, మోక్ష గుర్తుపెట్టుకుంటే సిరీస్. 159 అయినాక 261, 261 అయినాక 371, 371 అయినాక 481 అట్లా సిరీస్. ఇది క్లాసిఫికేషన్, ఇది గుర్తు. ధర్మ, అర్థ, కామ, మోక్ష ఇది గుర్తుపెట్టుకోండి, బాగుంటుంది. తర్వాత ఇవి కేంద్రములు ఏమి? 1, 4, 7, 10 కేంద్రములు, కేంద్ర స్థానములు. దీన్నే మళ్ళా 2, 5, 8, 11 ఈ కేంద్రాలకు ఒకటి ఎక్కిస్తా పోతే, 1 ఎక్కిస్తే 2, 4 1 ఎక్కిస్తే 5, 7 1 ఎక్కిస్తే 8, 10 1 ఎక్కిస్తే 11. అంటే 147 కేంద్రాలు అయితే వాటికి ఒకటి చొప్పున ఎక్కిస్తే ఇవి పడపరములు అంటారు. పడపరములు. వీటి ఉపయోగాలు ఏమి ముందు వస్తాయి. మీరు సార్ దీని ఉపయోగాలు ఏమి ఇప్పుడే ఆశ్రయించవద్దు, ముందు ఇవి ఏస్తే చాలు, మనం ఇవి నేర్చుకుంటే చాలు. ఈ బేసిక్స్ ఆ ఉపయోగాలు అవన్నీ మీకు తెలుగు బుక్కుల్లో ఉంటాయి. నిదానంగా ఇంటికి పోయి చెక్ చేసుకోండి, లేదా తర్వాత వస్తాయి. మనం ఆలోచన చేద్దాం ఎందుకు ఉపయోగపడతాయి, ఎప్పుడు ఉపయోగపడతాయి అనేది తెలుస్తుంది. అలాగే 1, 2, 3, 3, 6, 9, 12 అపోక్లిమములు అంటారు. అంటే కేంద్రములు 1, 4, 7, 10 కేంద్రాలు, 2, 5, 8, 11 పడపరములు, 3, 6, 9, 12 అపోక్లిమములు. 1కి 3 ఎక్కువ, 1, 4, 7, 10 3 ఎక్కువ, 1, 4 3 ఎక్కితే 4, 4కు 3 ఎక్కితే 7, 7కు 3 ఎక్కువ అవి కేంద్రాలు. 2కు 2కు 3 ఎక్కువ, 5కు 3 ఎక్కువ, 8కు 3 ఎక్కువ పడపరాలు.
మూడుకు మూడు ఎక్కువ 1 2 3 గుర్తుపెట్టుకొని 3 ఎక్కించుకొని పోతే అదే కేంద్ర పరపర అపోక్తి నియమములు ఎట్లా గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. తర్వాత ఇది లాస్ట్ ఇంకా అయిపోయింది క్లాస్ 159 ఆర్ క్లాసిఫైడ్ యాజ్ త్రికోణములు అంటారు 159. 3 6 10 11 ఉపతయ స్థానాలు 3 6 10 11 ఉపతయ స్థానాలు 3 6 8 12 ఆర్ క్లాసిఫైడ్ యాజ్ దుస్థానములు అంటారు. 3 6 8 12 దుస్థానములు ఇవి గుర్తుపెట్టుకోండి. అబ్బా ఇది అయ్యా సారీ ఇంకొకటి ఉంది అయ్యా, ఒకటి అయిపోతుంది ఇది సారీ యోగకారక ప్లానెట్స్ ఫర్ వేరియస్ లగ్నాస్. లేకపోతే నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందామా సార్ కొంచెం నిదానంగా. సార్ అది దీనికి అది దీనికి చాలా ఓపికగా చెప్పాలి, ఎందుకంటే ఈజీగా గుర్తు పెట్టుకునే తప్ప ఒక్కొక్క లగ్నానికి ఎవరెవరు యోగకారక ప్లానెట్స్ అవుతారు అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో ఇదంతా ఒక క్లాసు ఒక్క వీడియోనే చేసినారు రాజా సార్. దీనికి వినండి మీరు కావాలంటే. సరే, నేటితో ఈ క్లాసు సమాప్తము. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాము. అయ్యా మీరు పుస్తకాలు ఇచ్చినటువంటి వాళ్ళు అందరూ ఆ స్టేట్మెంట్ మీరు అంతా దాంట్లో పంపించినాము వాళ్లకు. ఇంకా ఒక 4-5 రోజుల్లో సామాన్యంగా మీకు పుస్తకాలు మీ ఇంటికి చేరుతాయి అని ఆశిస్తున్నాము. సార్ కూడా ముట్టింది చూసినాడు, ఆయన వాళ్ళ క్లర్క్ కొరకు చూశాడు శివనారాయణ కూడా, ఆయన కూడా పరిశీలించినాడు. సార్ నేనే అన్ని పంపిస్తాను సార్, అన్ని పంపించినాక మీకు పోస్టేజ్ ఎవరెవరికి ఎంత అయింది నేను మీకు లిస్ట్ పంపిస్తాను, తర్వాత కట్ చేసి మాకు పంపండి అన్నారు. వాళ్లకు కట్ చేసి పంపిన తర్వాత మీకు మిగిలిన డబ్బులు మీ మీ ఫోన్ నంబర్లకు నేను పంపుతాను. కాబట్టి ఇక మీరు పుస్తకాల గురించి నిశ్చింతగా ఉండండి, ఆటోమేటిక్ గా వస్తాయి, అవి ఎక్కడ పోవు. తర్వాత ఇంకా ఇప్పుడు కొద్ది మంది మాత్రమే తీసుకున్నారు, గ్రూప్ లో ఇంతమంది ఉన్నారు. పుస్తకాలు చాలా అవసరము. దయచేసి ఈ పుస్తకాలు మీరు కొనకపోండి, నాకేమీ లాభం లేదు, నష్టం లేదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, కత్తి డాలు లేకుండా మీరు యుద్ధానికి పోయి ఏమి యుద్ధం చేస్తారు సైనికుడు. అలాగే మీరు జ్యోతిషం చెప్పాలంటే మెటీరియల్ లేకుండా మీనాటు నాడికి సంబంధించినటువంటి లిటరేచర్ సంపూర్తిగా మీ దగ్గర ఉంటే మీరు ఏమైనా సాధించగలరు, ముందు ప్రయోజకులు కాగలరు. అందుకని మన దగ్గర మెటీరియల్ ఉండాలి. కాబట్టి దయచేసి పుస్తకాలు కొనడంలో మాత్రం పిచ్చినారితనం చూపాకండి. ఒక పుస్తకం ఒక్కసారి మీరు చదివి 2 సార్లు చదివిన